మే 14న గురుగ్రహ మార్పిడి జరగబోతుంది కదా! అసలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఈ యొక్క మే నెలలో ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి గ్రహము గురువు గారు, అంటే ఈ యొక్క గురుగ్రహము తన యొక్క గమ్యాన్ని, తన యొక్క ఇంటిని చేంజ్ చేసుకొని మిథునంలోకి అడుగుపెట్టడం జరుగుతున్నది. సో దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి రిజల్ట్ ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మంచి జరగబోతుంది, ఏ విధమైనటువంటి చెడు జరగబోతున్నది, రెండు విషయాలు చర్చించేటువంటి పరిస్థితి. ముందుగా మేషరాశి. మరి ఈ యొక్క మేషరాశికి సంబంధించి చూసుకున్నట్టయితే అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తిక మొదటి పాదం. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. గురుగ్రహము 6లో కానీ, 8లో కానీ, 12లో కానీ, 3లో కానీ, 4లో కానీ ఉంటే సరైనటువంటి రిజల్ట్ ఇవ్వలేడు. జరగబోయే కొంత చెడును మాత్రం తప్పకుండా కూడా మీరు ఆహ్వానించాలి. చెడును ఆహ్వానించడం ఏమిటి అంటే, గత 2.5 సంవత్సరాల నుండి అద్భుతమైనటువంటి మంచిని ఆస్వాదించారు మేషరాశి వారు. చాలా ఎంజాయ్గా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపారు. సో రాబోయే రోజులలో మీపై దుష్ప్రచారం కావచ్చును, అయ్యో నాకెందుకు ఇట్లా అయింది అనేటువంటి క్వశ్చన్ మార్క్ కావచ్చును, లేదా నేను ఎంతో బాగుంటాను, ఎప్పుడు నాకు బాగుంటుంది, ఇదేమిటి ఇట్లా అనేటువంటి విషయం కానీ, ఏదైనా జరగరాని సంఘటనలు జరిగేటువంటి పరిస్థితులు. అందులో ఒకటి, మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తుల నుంచి మీకు వెన్నుపోటు. రెండవది, మీ బంధువుల నుంచి మీకు మాటలు రావడం, మిమ్మల్ని తిట్టడం కావచ్చు, మీరు వినకూడని మాటలు వినడం, చూడొద్దు అనుకున్న వ్యక్తులను చూడడం జరిగే పరిస్థితి. ఒకటే కంచంలో తిన్నటువంటి ఫ్రెండ్స్ కూడా గొడవలు పడేటువంటి రోజులు. జాగ్రత్తగా ఉండండి. సో గురువు యొక్క బలం మీకు లేదు. ఆ విషయాన్ని గమనించుకొని గురువుకు సంబంధించినటువంటి ధ్యానం కానీ, లేదా గానగాపూర్ కానీ, లేదా ఈ యొక్క మనకు కుదిరితే మంత్రాలయం కానీ వెళ్ళడం వల్ల, తరచూ దేవాలయాలకు వెళ్ళడం వల్ల, బ్రాహ్మణులను కలిసి మాట్లాడడం వల్ల కొన్ని పనులు ముందుకు వెళ్తాయి. ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అయితే విపరీతంగా ఉన్నాయి. మీపై దుష్ప్రచారం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు కనబడుతున్నాయి. ఎవరిని నమ్మి కూడా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. డబ్బులు ఇస్తే తిరిగి రావు. పలానా వ్యక్తి మాకు జాబ్ పెట్టిస్తా అన్నాడు, 10 లక్షలు ఇస్తే గవర్నమెంట్ జాబ్ పెట్టిస్తా అన్నాడు. ఇది వినడానికి బాగానే ఉంటుంది. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాడు ఎటో వెళ్ళిపోతాడు. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి ఇది. మరి అయ్యో ఎట్లా మేషరాశి వారిది ఇంతేనా అని ఎవరూ బాధపడద్దు. మొత్తము నవగ్రహాలలోనే అసలు వాస్తవానికి 7 గ్రహాలే, రాహుకేతువు ఛాయాగ్రహాలు. సరే 9 గ్రహాలు. 9 గ్రహాలలో టాప్ 1 రాహుగ్రహము. ఈ రాహుగ్రహము అనేటువంటిది జాతకంలో అద్భుతంగా ఉన్న, ఈ రాహువు యొక్క దశ అంతర్దశలు వచ్చినా, గోచారంలో రాహువు మంచి స్థానానికి వచ్చినా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. రాబోయే 3 సంవత్సరాలు మేషరాశి వారికి అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉంది. రాహువు కూడా మారుతున్నాడు ఇదే నెలలో. 18 నుండి 20వ తారీఖు మధ్యలో రాహుగ్రహము కూడా మారుతున్నాడు, కేతువు కూడా మారుతున్నాడు. మేషానికి రాహువు 11వ భావం అవుతుంది. 11వ భావము అంటే లాభస్థానం. ఏ పని చేసినా ఎక్సలెంట్గా ఉంటుంది. సో రాబోయే 3 సంవత్సరాలు గురుబలం లేదు కావచ్చును, రాహుబలం ఉంది కదా. శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కావచ్చును, అయినా రాహుబలం ఉంది కదా. సో బ్లాక్ను అవాయిడ్ చేస్తూ ప్రతిరోజు గంధము బొట్టును పెట్టుకుంటూ, లేదా బ్లూ కలర్ సింధూరం దొరుకుతుంది, బ్లూ కలరు ఆ బొట్టును ధరిస్తూ ఉన్నా కూడా కొంతమేర అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది. కనుక మేషరాశికి ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంది అంతే.